నమస్తే, నేను మీ జాకీర్ హుసేన్. ఇక ఈడీ ఎదుట కేటీఆర్ గారు హాజరవటం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో అసలు ఏం జరిగి ఉండిద్ది, సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పిద్దాం. హాయ్ సార్. హలో. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో అసలుకి ఏం జరిగి ఉండిద్ది అంటారు? ఈడీ ఎదుట కేటీఆర్ హాజరయ్యారు, అది అందరూ చూశారు. ఎస్ సార్. కాకపోతే ఈడీ విచారణ సందర్భంగా ఏం క్వశ్చన్లు అడిగింది, ఈయన ఏం రిప్లై ఇచ్చారు అనే దాని మీద క్యూరియాసిటీ ఉంటుంది సహజంగానే. ఎస్ సార్. ఎందుకు క్యూరియాసిటీ ఉంటుందంటే కేటీఆర్ తీరు ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు చాలా వరకు. ఆయన మాట్లాడేటువంటి తీరు, ఆయన ప్రదర్శించేటువంటి దర్పం, ఇవన్నీ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. అయితే ఈడీ ఎదుట హాజరైనప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరుని పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు ఒకనొక సందర్భంలో ఒక రకంగా సున్నితంగా మందలించారని చెప్పి తెలుస్తుంది. ఓకే. ఈడీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎదురు క్వశ్చన్ వేయటం అనేది వాళ్ళకి నచ్చలేదని చెప్పి తెలుస్తుంది విశ్వసనీయంగా. అవును సార్, బయటకు వచ్చాక నేనే క్వశ్చన్లు అడిగాను, పోలీసులు చెప్పలేకపోయారంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్ గారు మీడియాలో. మీడియా అవి కూడా కౌంట్ అవుతాయి. ఎస్. రేపు విచారణలో, నెక్స్ట్ విచారణలో అవి కూడా కౌంట్ అవుతాయి. ఈడీ విచారణ అనేది డిఫరెంట్, ఏసీబీ విచారణ అనేది డిఫరెంట్, సిబిఐ విచారణ అనేది డిఫరెంట్. దేనికి అదే ఉంటుంది. ఇప్పుడు ఏసీబీ విచారణ చేసింది ఇదే కేసులో. ఏసీబీ అధికారులు రమ్మన్నప్పుడు లెక్క కూడా పెట్టాల కేటీఆర్. ఓకే. లెక్క పెట్టకపోగా తన అడ్వకేట్ తోటే నేను వస్తాను, అడ్వకేట్ ఉండాల్సిందని చెప్పి కండిషన్ పెట్టి మొదటి రోజు ఏసీబీ విచారణకి వెళ్ళి అక్కడ అడ్వకేట్ని అనుమతించలేదని మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి మీరు ఏదైతే క్వశ్చన్లు అడుగుతున్నారో ఆ క్వశ్చన్ నాకు రిటర్న్గా ఇవ్వండి, నేను రిటర్న్గా సమాధానం చెప్తానని చెప్పి చెప్పారు ఈయన. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు హాజరయ్యారు. మరుసటి రోజు హాజరైనప్పుడు అడ్వకేట్ పక్కన దూరంగా కూర్చోబెట్టి విచారణలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఏసీబీ వాళ్ళు చేసినటువంటి విచారణ ఏదైతే క్వశ్చన్స్ అడిగారో ఆయన 40 క్వశ్చన్లు అడిగారని ఆయన చెప్తున్నారు. ఈ 40 క్వశ్చన్లు కూడా రేవంత్ రెడ్డి 4 క్వశ్చన్లు ఇచ్చారు. ఆ 4 క్వశ్చన్లే తిప్పి 40 క్వశ్చన్ల రూపంలో అడిగారు ఏసీబీ వాళ్ళు. నేనే ఏసీబీని ఇంట్రాగేషన్ చేసిన, వాళ్ళు నన్ను చేయలేదు, నేను అడిగిన దానికి అసలు వాళ్ళు సమాధానం చెప్పట్లేదు అని చెప్పి ఆయన మీడియా ముఖంగా చెప్పారు. నిజమే, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు నిధులు పంపించారా లేదా అని అంటే పంపించారా లేదా చెప్పాలి. ఈయన నిధులు పంపించడం తప్ప, ఎలా తప్పవద్దు అని చెప్పి ఏసీబీ వాళ్ళని క్వశ్చన్ చేశారు. అంటే అంత కేర్లెస్గా సమాధానం ఇచ్చి చెప్పారు. అయినా కానీ ఏసీబీ వాళ్ళు పెద్దగా నాన్ సీరియస్గా అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రాగేషన్లో నాన్ సీరియస్గా జరిగింది అనుకోవాలి. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఏసీబీ ఉంటుంది. ఏసీబీ అంటే అది ప్రత్యేకంగా దానికి ఏమీ అధికారాలు ఉండవు. పోలీస్ వింగ్లోనే ఒక వింగ్ అది. ఒకవేళ పొరపాటున రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇదే పోలీసులు, ఇదే ఏసీబీ అధికారులు మళ్ళీ ఆయన కింద చేయాలి. అందుకని చెప్పేసి బహుశా నేను అనుకుంటాం ఇన్వెస్టిగేషన్ని సాదాసీదాగా చేసి ఉండొచ్చు, ఈయన క్వశ్చన్ చేసి ఉండొచ్చు ఈయన చెప్పిన దాని ప్రకారం. కానీ ఈడీ అధికారుల విషయంలో అలా కాదు. ఈడీ అధికారుల విషయంలో కూడా అలానే ట్రై చేశారు. కానీ ఈడీ అధికారులు ఒక మూమెంట్లో చాలా సీరియస్గా అడిగిందని సమాధానం చెప్పు, నువ్వు క్వశ్చన్ కాదు చేసేదని చెప్పి అన్నారు అని చెప్పి తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రాలు వద్దు, అడిగిందని చెప్పు అన్నట్టు. ఆ మాట అనకపోయినా ఈడీ అధికారులు అడిగిందని సమాధానం చెప్పండి అని అన్నారట. అంటే దాని అర్థం ఏంది? నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు అనేగా. ఎస్ సార్, అవును. దాని అర్థం అదే కదా, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు, అడిగిందని సమాధానం చెప్పనే కదా. సహజంగా ఈయన ఏసీబీ అధికారుల దగ్గర ఇంట్రాగేషన్కి హాజరైనప్పుడు ఏదైతే పందాల్లో ఈయన క్వశ్చన్ చేశారో, క్వశ్చన్కి ఆన్సర్ కాదు, క్వశ్చన్ సహజంగానే కేటీఆర్ తీరు అలానే ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తుంటారు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు. అదే తరహాలో ఈడీ దగ్గర కూడా వ్యవహరించారు. ఆయన వ్యవహరించినట్టు అక్కడక్కడ కొన్ని వెబ్సైట్లో కానీ లేదంటే అక్కడక్కడ కొన్ని న్యూస్లో కానీ వస్తూ ఉంది. దానికి సీరియస్గా ఇవాళ తాజాగా వచ్చినటువంటి న్యూస్, నిన్న జరిగిన ఇంట్రాగేషన్కి సంబంధించి వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి అని చెప్పి అన్నారట. అది సీరియస్ వార్నింగేక ఒక రకంగా చెప్పాలంటే. ఒక మాజీ మంత్రికి అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నారంటే ఈయన ఏదో అక్కడ ఓవర్గా రియాక్ట్ అయినట్టే అనుకోవాలి, లేదంటే ఆ మాట అనరుగా వాళ్ళు అనే అవకాశం లేదుగా. అంటే ఆ కేసులో ఒకటే ఒక పాయింట్ వాళ్ళు సూటిగా ప్రశ్నించింది ఏంటంటే, మీరు నిధులని ఫార్ములా ఈ రేస్కి పంపించారు లేదా, ఈ రేస్కి పంపించారు లేదా,
ఈ ఫార్ములా ఈ రేస్కి పంపించేటప్పుడు మీరు ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే తీసుకున్నామని, లేదంటే లేదని చెప్పాలి. ఆ రెండు కాకుండా హెచ్ఎండి యొక్క పవర్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీకి పవర్స్ ఉన్నాయి, క్యాబినెట్కి పవర్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తే ఈడీ అధికారులు ఒప్పుకోరు, ఏసీబీ వాళ్ళు వినొచ్చు. అందుకే బహుశా నేను అనుకోవటం వాళ్ళు అడిగిందని సమాధానం చెప్పని చెప్పి అని ఉంటారు. ఈయన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఫార్ములా ఈరేస్ కంపెనీకి నిధులు పంపించారు. రూపీస్ని పౌండ్స్లోకి కన్వర్ట్ చేసి పంపించిన మాట వాస్తవమే కదా, ఆన్ రికార్డ్ ఉంది కదా. వాళ్ళ దగ్గర ఆధారాలు చూపించి అడిగారట కేటీఆర్ గారిని. మరి ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి కదా. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా మీరు ఎలా పంపిస్తారు? విదేశాలకి రుణాలను ఎలా పంపిస్తారు? 45 కోట్లు పంపించారు, ఎలా పంపిస్తారు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా అని చెప్పి అడిగితే, ఇది కావాలని ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ పంపించిన డబ్బులు మళ్ళీ ఇస్తామన్నా కానీ ఈ ప్రభుత్వం కావాలని తీసుకోలేదు అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈడీ అధికారులు అడిగిందనే సమాధానం చెప్పి పాలిటిక్స్ ఇక్కడ కుదరవు అని చెప్పి అన్నారు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకు కేటీఆర్ మీద ఇంత రివర్స్గా ఈడీ లేదంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంత సీరియస్ అయ్యి ఉండొచ్చు అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక కొంచెం గతానికి వెళ్ళాలి మనం. గతానికి వెళ్తే కవిత లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు కవిత కోసం ఈడీ అధికారులు వచ్చారు కవితని విచారించడానికి. కవితని అక్కడికి పిలిచారు, నోటీసులు ఇచ్చి విచారణ కూడా పిలిచారు. 2 సార్లు పిలిచి 2 సార్లు కూడా విడుదల చేశారు, అంటే విచారణ చేసి పంపించేశారు. మూడోసారి కవితను విచారించడానికి ఇక్కడికి వచ్చారు, అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మీరు పర్మిషన్ తీసుకొని వచ్చారా ఇంట్లోకి? మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చారు? మీరు 41 నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? ఇలా లా పాయింట్లు మాట్లాడారు, వాదించారు. ఎవరితో? ఈడీ అధికారులతో. అప్పుడు ఒక లేడీ ఆఫీసర్, ఈడీ ఆఫీసర్, ఆమె పేరు ఏదో నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆ లేడీ ఆఫీసరు సీరియస్ అయింది కేటీఆర్ మీద. ఏమనుకుంటున్నావు అని. ఆ రోజే ఈడీ అధికారికి కేటీఆర్కి మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ రోజే ఆ ఘర్షణ వాతావరణం మధ్యలోనే కవితను అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళారు. ఈయన రూల్స్ ఏదో మాట్లాడారు, అవన్నీ కూడా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి కవితను తీసుకెళ్ళిపోయారు. కవితను తీసుకెళ్ళి తిహార్ జైల్లో పెట్టారు. బహుశా అదే ఆఫీసర్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటారేమో, నేను ఆ విజువల్స్ చూడలేదు నేను. కేటీఆర్ గారి యొక్క మైండ్ సెట్ ఏంటి, కేటీఆర్ గారి తీరు ఏంటి అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, ఈడీకి సంబంధించినటువంటి వాళ్ళు ముందుగానే తెలుసుకొని వస్తారు. ఒక కేటీఆర్ అనే కాదు, ఇన్వెస్టిగేషన్కి వచ్చేటప్పుడు ఇంట్రాగేషన్ చేయాలి కదా, ఇంట్రాగేషన్ చేయాలి. ఎవరినైతే చేయాలో వాళ్ళ గురించి, వాళ్ళ మైండ్ సెట్ గురించి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గురించి, వాళ్ళ యొక్క చరిత్ర గురించి, వాళ్ళ యొక్క బయోడేటా గురించి, మొత్తం వాళ్ళ లింక్స్ ఎవరెవరితో ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రాథమికంగా సేకరించిన తర్వాతనే వస్తారు. ఇప్పుడు ఈడీ ఆల్ ఆఫ్ సడన్గా రాలేదుగా తెలంగాణకి. ఆల్రెడీ ఏసీబీ సంబంధించినటువంటి కేసు, ఏసీబీ సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని వాళ్ళు వచ్చారు. సో అన్ని దగ్గర పెట్టుకొని కేటీఆర్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఏసీబీని క్వశ్చన్ చేసినట్టు ఈయన క్వశ్చన్ చేస్తే ఈడీ అధికారులు ఎందుకు కోరుకుంటారు కదా. విచారించిన తర్వాత పంపించారు. ఈయన్ని పంపించి మళ్ళా నేను చెప్పినప్పుడు మీరు హాజరు కావాలి విచారణకి అని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఈయన ఏమన్నారు, ఎన్నిసార్లు నేను విచారణకు వస్తాను, లేనటువంటి అవినీతిని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడారు. ఇవి కూడా కౌంట్ అవుతాయి, కౌంట్ కాకుండా ఉండవు కదా. సో కాబట్టి కేటీఆర్ గారి నోరు మూయించి అడిగిన దానికి సమాధానం చెప్పండి అని చెప్పి ఈడీ అధికారులు అన్నారు అని అంటే ఈడీకి ఉన్నటువంటి పవర్ అది. అదే ఏసీబీకి అంత లేదు. అందుకే ఈడీ మరోసారి పిలిచే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అరవింద్ కుమార్ A2గా ఉన్నాడు, A1గా కేటీఆర్ ఉన్నారు, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. బిఎల్ఎన్ రెడ్డి అప్రూవర్గా మారేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి చర్చ జరుగుతుంది. ఆయన అప్రూవ్గా మారితే మళ్ళీ ఈడీ పిలుస్తుంది. ఈడీ పిలిచినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ జైలుకి అయితే తీసుకెళ్తారని చెప్పి ఈ ఇంట్రాగేషన్ చేసినటువంటి వర్గాల నుంచి లీక్ అయినటువంటి సమాచారం బయట స్ప్రెడ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.